హలో అందరికీ. ఈరోజు అయితే మనం పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర పచ్చడి తయారు విధానం అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా అయితే వాటర్లో అయితే వాష్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనం చించుకోవాలి ఈ పచ్చిమిర్చి అనేది. చూసారు కదా, మనం షాక్తో పని లేకుండా చేతితోనే ఈ విధంగా అయితే మనం పచ్చిమిర్చి చించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఒక 1 స్పూను ఆయిల్ అయితే వేసుకొని ఇవైతే మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రోటి పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం 1 స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాలు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం కల్యమాకు అయితే వేసుకొని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. నెయ్యి వేసుకొని తింటే ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఒక బౌల్లోకి అయితే సపరేట్ తీసుకోవాలి. ఈ విధంగా వచ్చినాక నెక్స్ట్ అయితే టమాటాలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే టమాటాలకు కూడా 1 స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. మన వీడియోస్ అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. సబ్స్క్రైబ్ అయితే చేయండి మన వీడియోస్ని. మనం ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే చింతపండు అయితే వేసుకోవాలి. చింతపండు వేసినాక ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకోవాలి. ఆ వీడియో డిలీట్ అయింది. ఇప్పుడైతే మనం రోట్లో అయితే కొంచెం రాళ్ళు ఉప్పు, ఈ పచ్చిమిర్చి మనం ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలి. రోట్లో దంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే రోట్లోనే ఏ పచ్చడి అయినా వేసుకుంటాం, మిక్సీకి అయితే ఎక్కువ వేసుకోము, ఎప్పుడన్నా ఒకసారి. ఈ విధంగా అయితే మనం దంచుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది రోట్ల పచ్చడి అయితే. మనకి చపాతీలోకైనా రైస్లోకైనా దేనికైనా ఎక్సలెంట్ ఉంటుంది. చూసారు కదా, మనం ఈ విధంగా మెత్తగా అయితే దంచుకోవాలి పచ్చడి. ఇప్పుడైతే మనం దీంట్లో ఉడికించుకున్న టమాటాలు అయితే దీంట్లో అయితే వేసుకొని దంచుకోవాలి. 2 మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే మనం 2 అయితే దంచి పక్కకైతే పెట్టుకున్నాం కదా. ఇప్పుడైతే కొంచెం చిన్నులపాయలు అయితే వేసుకోవాలి, ఒక 5-6. అవి కూడా దంచుకొని దీంట్లో అయితే వేసుకున్నాం. నెక్స్ట్ అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.